ఎక్కడా కూడా విభేదాలు లేవు, ఎక్కడా కూడా వివాదాలు లేవు, కాంట్రవర్సీస్ ఎక్కడా లేవు. మేము ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్ చంద్రబాబు పెండింగ్లో పెట్టినాడు, మరో 2 రద్దు చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఆశ్చర్యం లేదు సార్, చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట, ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు, బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అని మరి అది మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా, మళ్ళీ అడుగుతాను. అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాడు కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. నువ్వు మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం దొరికింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడి పేపర్ ఎవడో ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి